మాజీ కర్నూలు గౌరవ ఎంపీ సంజయ్ కుమార్ గారి గురించి అసభ్య పదజాలంతో మాట్లాడడం జరిగింది. రాజకీయ క్షేత్రంలో ఉన్నప్పుడు విమర్శలు అనేది సర్వసహజము. అయితే ఆరోగ్యకర వాతావరణంలో విమర్శలు అనేది ఉండాలా. వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాటలోనే ఇతను కూడా మాట్లాడుతున్నాడు. సంజయ్ కుమార్ గారిని చిల్లర మల్లర మాటలు తిక్క మాటలు మాట్లాడితే నేలకి తెగ కోస్తానని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. పుట్టారంగయ్య, నువ్వు ఎంత పూట మోగాడో మాకు తెలియదా? నేలకేసేంత కోసేంత మునగాడువా నువ్వు? ఒకసారి నీ చరిత్ర గురించి ఎన్నూరు ప్రజలకు తెలుసు. మరొకసారి నేను గుర్తు చేస్తా. అధ్యక్షుడిగా ఉండి కొన్నికల మంటపాన్ని వ్యభిచార అడ్డాగా, తాగబోతుల అడ్డాగా మార్చి 14 సంవత్సరాల మైనర్ బాలిక మీద నువ్వు లైంగిక దాడి, ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ అధికారి నీ మీద ఫోక్ చట్టం కింద కేసు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేసినప్పుడు ఎమ్మెల్యే కేశవరెడ్డి గారు అడ్డుపడి మా పరువు పోతుందని చెప్పి ఆ కేసు నుండి కాపాడడం జరిగింది. ఆ రోజు టీవీపై ఇతర కొన్ని ఛానల్లో స్క్రోలింగ్ వచ్చింది. 1-2 పేపర్లో కూడా న్యూస్ రావడం జరిగింది. అదేవిధంగా నువ్వు మా చేనేతలు అంటున్నావు. మరి అదే చేనేత కుటుంబానికి చెందిన 2 సిస్టర్స్ని, 2 ఆడబిడ్డలని వ్యభిచార కూపంలో చెప్పినటువంటి దుర్మార్గుడివి నీవు. నీవా చేనేతల గురించి మాట్లాడేది? నీవా చేనేత పక్షపాతివి? మరి ఏడు పుట్టారు ఏం కూడా ఆడుతున్నాము. అమ్మ చేనేత వాళ్ళలో పోదాం. మీ వాడు ఛాలెంజ్ చేశాడు. సంజీవ్ కుమార్ ఏం చేశాడు, పుట్టరాయనకమ్మ ఏం చేసిందనేది మేము చేద్దాం. 1,62,00,000 రూపాయలు ఎన్నెన్నూరు నియోజకవర్గంలో 39 గ్రామాల్లో 69 పనులు చేయడం జరిగింది. మరి నువ్వేం చేసావో సిద్ధం. అదేవిధంగా పుట్టారంగయ్య గురించి కూడా మన దేశ వీధిలో మన చేనేత వాళ్ళు చర్చకు మీరు సిద్ధమా? చర్చిస్తారా? నీవు ఎన్నికల్లో ఎంతమంది స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకొని వారికి డబ్బులు కట్టి సెటిల్మెంట్ తీసుకుని నీ బతుకు ఎన్నో ప్రజలు తెలుసయ్యా అయ్యా. నీవు గౌరవ ఎంపీ గురించి నీవు నాలుగు నడుస్తానని చెప్పి మాట్లాడతావా? నీవెంత, నీ బతుకంతా, నీ స్థాయి ఎంత, నీకు ఏం అర్హత ఉందని ఆ స్థాయి నాయకుల గురించి మాట్లాడతావు. వాళ్ళ ఫాదరు శ్రీరంగం గారు సెయింట్ మేరీస్ ఫౌండర్, పుట్టుకతో ఆకర్ష శ్రీమంతుడైన నువ్వు తలగమ్ము కట్టుకొని నీ రైతుల నుంచి హోటల్కి పొట్టుకున్నటువంటి బాపత మనం తప్పు. నువ్వు శ్రామికుడివే, దాన్ని కింద పడడం లేదు. అయితే స్థాయి తెలుసుకోవాలి. మరి నీ భార్య పుట్ట శారదమ్మ గారు కురిని రాష్ట్ర ఫెడరేషన్ అధ్యక్షురాలు. మరి ఆమె రాష్ట్రం వదిలేస్తాం, జిల్లా వదిలేస్తాం. ఎన్నెన్నూరికి కురిని సంక్షేమం కోసం ఎన్ని నిధులు తెచ్చింది, ఏం పోటుపడింది? నెలకు 1,00,000 రూపాయలు జీతం తీసుకొని కురినికి ఏమైనా సాయం చేశారా మీరు మీ పార్టీ తరఫున? మరి సంజయ్ కుమార్ ఏం చేసావని అడుగుతున్నావు. మేము చెప్తాం. మరి నువ్వేం చేసావు? నీ భార్య ఏం చేసింది? నీ ఎమ్మెల్యే ఏం చేశావు? కాబట్టి మేము దయచేసి ఒకటి చెప్తున్నాం. ఏదైనా కానీ విమర్శగా ఉండాలి, కానీ నాలుకలు తలలో నడపమంటే ఇక్కడ ఎవరు చూస్తుండేవాళ్ళు లేరు. అదేవిధంగా విశ్వనాథ్ రమేష్, ఆయన కౌన్సిలర్ 34 వాడు. ఆయన 2013లో వైసీపీలో ఉన్నాడు. తెలుగుదేశం కలిసిన తర్వాత టీడీపీలోకి వచ్చాడు. 2019లో టీడీపీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ వైసీపీలోకి పోయాడు. అతను అంటాడు క్రాస్ ఓటింగ్ వల్ల సంజయ్ కుమార్ నీకు 7,000 మెజార్టీ వచ్చిందని. అయ్యా విశ్వనాథ్ రమేష్, ఇప్పుడు నువ్వు వైసీపీలో ఉన్నావు, క్రాస్ ఓటింగ్ చేస్తావా? అంటే టీడీపీలో ఉండి వైసీపీ ఎంపీ సంజయ్ కుమార్ క్రాస్ ఓటింగ్ చేయించావా? మరి ఇప్పుడు నీ పార్టీ వాళ్ళు ఎలా నమ్ముతారో వాళ్ళు ఆలోచించుకోవాలి. నీవు ఊసిరి వెళ్ళ కంటే దారుణమైన వ్యక్తి. ఊసిరి వెళ్ళన్న 2-3 సార్లు మారుస్తుందేమో కానీ నువ్వు నిరంతరం రెగ్యులు మార్చే ఊసిరి వెళ్ళివి. జాగ్రత్తగా మాట్లాడు విశ్వనాథ్ రమేష్. పద్మశాలి సామాజిక సంఘం అంగీకరించదు నీ చర్యలని ఖండిస్తున్నా. అదేవిధంగా ఇంకొక విషయం, పుట్టారంగయ్య గారు ప్రెస్ మీట్లో కూర్చొని ఆయన పట్టణ అధ్యక్షుడని పరిచయం చేసుకున్నాడు.
చేసుకొని 33వ వార్డు కౌన్సిలర్ సోదరా నీ పేరేమని అడుగుతున్నాడు. ఆయనేమో అధ్యక్షుడే, నీ కౌన్సిలర్ పేరే నీకు తెలియదు, నువ్వు ఒక నాయకుడువా? ఈ పుట్టారంగ యొక్క చర్యని తెలుగుదేశం పార్టీ చేనేత విభాగంగా మేము ఖండిస్తున్నాం. ఇక మీదట ఎవరైనా కానీ చేనేతల మీద అవాక్కులు చవాకులు పెరిగితే సహించే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా పుట్టారంగానే తదితరులని హెచ్చరిస్తున్నాం.